బేబీ హెయిర్స్ చూసారు కదా, ఇక్కడ బేబీ హెయిర్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి. సో ఇక్కడ మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూసారు కదా. ఏం ట్రై చేశాను అనేది చూడండి. వీడియో ఎప్పుడు చేయలేదన్నమాట. వీడియోయే కాదు, ఇటువంటి ట్రయల్స్ కూడా నేను ఈ మధ్య డేస్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను స్టార్ట్ చేసిన కొత్త ట్రయల్ ఏంటో తెలుసు. బాగా ఎవరైనా సేల్ చేస్తున్నట్టున్నా ప్లీజ్ నాకు పింగ్ చేయండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వరల్డ్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను ఇంకొక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ తో అనమాట. సో ఈ రోజు వీడియోలో కంటెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. సో రెగ్యులర్ గా చేసే కంటెంట్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేయబోతున్నాను. సో కంటెంట్ ఏంటి అనేది తెలుసుకోండి. సో డిఫరెంట్ గా ఏం ట్రై చేశాను అనేది చూడండి. సో డిఫరెంట్ అంటే మరీ అంత డిఫరెంట్ గా కాదు, కాకపోతే ఇటువంటి వీడియో ఎప్పుడూ చేయలేదన్నమాట. వీడియోయే కాదు, ఇటువంటి ట్రయల్స్ కూడా నేను ఈ మధ్య డేస్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను స్టార్ట్ చేసిన కొత్త ట్రయల్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ చేసి చూసేయాల్సిందే. సో చూసేస్తూ ఉండండి. అండ్ ఈ రోజు వచ్చేసి మార్నింగ్ అయింది. నేను లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేయడం కోసం కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో వంట అంతా ప్రాసెస్లో ఉంది. ఈరోజు స్పెషల్గా ఏంటంటే నాన్ వెజ్ రెసిపీస్ అయితే చేయబోతున్నాను. సో ఒకటి కాదు, 2 నాన్ వెజ్ రెసిపీస్ అనమాట. సో ఒకటి వచ్చేసి చికెన్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రాన్స్. సో చికెన్ ఏం చేశానంటే బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ తినేసామన్నమాట. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత మా వారు నేను పొద్దున్న టిఫిన్లోకి రోటీ చేసుకున్నాం అనమాట. ఇది కొంచెం ఫ్రై పీస్ లాగా ఒక 2-3 ఫ్రై పీస్లు ఉంచాను లక్కీకి ఇష్టం అని చెప్పేసి. చికెన్ చేశాను, ఇంకా అలాగే ప్రాన్స్ కూడా చేశాను అనమాట. మధ్యాహ్నంకి వచ్చేసి మాకు ప్రాన్స్, అలాగే పిల్లలు నైట్ వస్తారు కదా, వాళ్ళకి నైట్ తినటం కోసం అని చెప్పి ప్రాన్స్ కర్రీ వాళ్ళకి ఉంచేస్తాను అనమాట. మళ్ళీ ఇంకా స్పెషల్గా నైట్కి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఈరోజు ఈ 2 రెసిపీస్ మార్నింగ్ ఇంకా డే అంతటికి కూడా ఈ 2 నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అయిపోయిన తర్వాత యాక్చువల్గా నాన్ వెజ్ అనగానే మనం బేసిక్గా పక్కనే సైడ్ డిష్ లాగా రసం పెట్టుకుంటాం కదా. సో ఈ రోజు నేనైతే రసం పెట్టట్లేదు అనమాట. ఈ రోజు కూడా నేను పప్పే పెట్టాను. సో పప్పు ఎందుకు అంటే పప్పులో ఊరికే ఉత్తి పప్పు కాకుండా ఆకుకూర ఏదో ఒకటి పడేసి చేసేస్తూ ఉంటాను అనమాట. సో ఆకుకూర పప్పు అయితే కొంచెం తినటానికి బాగుంటుందని కాదు, అండ్ ఆకుకూర రెగ్యులర్ గా నేను అలాగే తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఆకుకూర ఇలా రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయటం వల్ల బాడీకి రావాల్సిన ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అందుతూ ఉంటాయి. సో ప్రత్యేకించి వాటి కోసం మన క్యాప్సూల్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేయడం కన్నా ఇది బెటర్ అనిపించింది. రెగ్యులర్గా అంటే మాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఎక్కువ ఆకుకూర పప్పు రెగ్యులర్గా కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ ఆకుకూర పప్పు కాకపోతే అప్పుడు టొమాటో పప్పు ఏదో చేస్తాను అనమాట. సో నాన్ వెజ్ ఉండేటప్పుడు రసమే చేస్తాను, కానీ ఇప్పుడు నాన్ వెజ్ పక్కన కూడా ఆకుకూర పప్పే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు 30s క్రాస్ అయిన వెంటనే మన బాడీలో ఏది తగ్గినా ఆ ఎఫెక్ట్ ఫస్ట్ టొయ్యమని ఇక్కడ పడుతుంది అనమాట. సో నిజంగానే మనకి బాడీలో ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్ కానీ ఏది డెఫిషియన్సీ వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ హెయిర్ పైన పడుతుంది. సో ఫస్ట్ హెయిర్ రాలిపోతూ ఉంటుంది అనమాట. అది చూస్తే బెంగ వచ్చేస్తుంది అనమాట. 30 years ముందు వరకు మనకి ఎలా ఉంటుందంటే పప్పు విజల్ కూడా వచ్చేసింది. సో 30 years ముందు వరకు మనకి ఎలా ఉంటుందంటే, నాకు బేసిక్గా హెయిర్ అంటే నేను అంత పెద్ద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు హెయిర్ అంటే చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, దీని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. దీనికోసం రకరకాలుగా ఏదో తింటాం, ఇంటేక్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, మాస్క్లు ఇలాంటివి చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే హెయిర్ ఫాల్ నాకు అంతలా ఉందన్నమాట. మీరు మొన్నే చూపించాను కదా, చూసినట్టయితే నాకు హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ అయింది. లేదంటే నా హెయిర్ చాలా దట్టంగా ఉండేదన్నమాట. మీకు ఫోటో ఒకటి యాడ్ చేస్తాను, వీలైతే చూడండి. సో అందుకని చెప్పి నాన్ వెజ్ పక్కన కూడా ఆకుకూర పప్పు పెట్టేసుకుంటున్నాను అనమాట. సో బాడీకి ఏమైనా మిస్ అయిపోతాయేమో అని భయంతో. సో ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను హెయిర్కి ఒక కొత్త మాస్క్ అయితే ట్రై చేశాను. అంటే ఇప్పుడు ట్రై చేయడం కాదు, రీసెంట్ టైమ్స్లో నేను మాస్క్ అయితే ట్రై చేశాను. సో అప్లై చేసిన తర్వాత నాకు రిజల్ట్ బాగుంది అనిపించింది. సో ఓకే,
నేను ట్రై చేసి పర్సనల్గా ఓకే నాకు పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవి మీ మీద చేయట్లేదు. సో ట్రస్ట్ మీ, నేను ఈ మధ్య అవి ట్రై చేస్తున్నాను, ఓకే అనిపించింది, రిజల్ట్ బెటర్గా ఉంది అనిపించింది. అందుకే మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసేసిన తర్వాత అప్పుడు నేను ఈ మధ్య ట్రై చేసిన హెయిర్ మాస్క్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో చూసేసేయండి. అండ్ యా, ఇంతలో నేను వీళ్ళకి లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసేస్తూ ఉంటాను. సో చూస్తున్నానండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో నేను ట్రై చేస్తున్న హెయిర్ మాస్క్ వచ్చేసి ఆనియన్ హెయిర్ మాస్క్ అనమాట. ఇప్పుడు మనకి తెలిసే ఉంటుంది కదా, ఆనియన్ అనేది హెయిర్కి చాలా మంచిది. ఎందుకంటే ఆనియన్ రిలేటెడ్ హెయిర్ ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ చాలా వస్తున్నాయి. మమా ఎర్త్లో వీటిలో వాటిలో చాలా వస్తున్నాయి. సో నేను ఒక 2 to 3 ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసేసాను అనమాట. సో ఆ పేస్ట్ని ఇటువంటి ఒక పల్చటి స్ట్రెయినర్లో తీసుకుని ఆ పేస్ట్ని వడకట్టేసుకుందాము. స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి ఆనియన్ జ్యూస్ వస్తుంది అనమాట. సో ఇది ఆనియన్ పేస్ట్ కదా, ఇప్పుడు మనకి ఆనియన్ జ్యూస్ కావాలి. సో ఆనియన్ జ్యూస్ వచ్చేస్తుంది, దాంతో స్ట్రెయినర్తో ఎక్స్ట్రాక్ట్ చేస్తే చూసారు కదా, ఇది ఆనియన్ జ్యూస్ అనమాట. సో అంతే, వెరీ సింపుల్ థింగ్ అనమాట. బట్ మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ ఒక 6 times ట్రై చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్ని నేను హెయిర్కి అప్లై చేసేసుకుంటాను అనమాట. సో చూసారు కదా, సో హెయిర్ పైన అలా స్కాల్ప్ పైన నేను ఆల్రెడీ అప్లై చేశాను. మీకు వీడియో షూట్ చేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఇంకొకసారి అప్లై చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే మనకి ఎక్కడైతే హెయిర్ లాస్ బాగా ఉందో, నాకు ఆ ఏరియాలో హెయిర్ లాస్ బాగా ఉందన్నమాట. సో స్కాల్ప్ పైన మీరు అలా మసాజ్ చేసుకుంటూ అక్కడ అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎక్కడైతే హెయిర్ రాలిపోయిందో, మనకి రీగ్రోత్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాంటి దగ్గర అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ నెమ్మదిగా అలా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కావాలనుకుంటే కాటన్ని ఈ ఆనియన్ జ్యూస్లో డిప్ చేసుకుంటూ ఆ కాటన్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ నాకు హ్యాండ్ అప్లికేషన్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను అప్లై చేస్తున్నాను. ఆనియన్లో మనకి ఏంటంటే సల్ఫర్ ఉంటుందన్నమాట. సో ఆనియన్లో ఉన్న సల్ఫర్ అనేది హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే ఊడిపోయిన చోట ఆ సల్ఫర్ అనేది మన హెయిర్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది అనమాట. సో నేను ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసేసిన తర్వాత చూడండి, ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనకి చాలా మంచి హెయిర్ కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఆఫ్టర్ హెయిర్ వాష్ నాకైతే అస్సలు జుట్టు ఊడలేదు, ఒక్క వెంట్రుకు కూడా రాలేదు. సో మనం కనీసం ఒక వీక్లో 2 times కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఒక 5-6 times చేశాను. అలా చేయటం వల్ల నాకు బేబీ హెయిర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అలా 5-6 times చేసి నాకు ఓకే బాగుంది, రిజల్ట్ బెటర్ అనిపించిన తర్వాత మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఓన్లీ హెయిర్ రీగ్రోత్కి మాత్రమే కాదు, మంచిగా మనకి హెయిర్ కండిషనింగ్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఆనియన్ పేస్ట్ అప్లై చేసేసిన తర్వాత ఒక 1 hour ఉంచేసిన తర్వాత నెక్స్ట్ మనం హెయిర్ వాష్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అలా వాష్ చేసేటప్పుడు మనం పట్టుకుంటే స్కాల్ప్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది అనమాట. సో మీరు చూసినట్టయితే చిన్న చిన్న బేబీ హెయిర్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి, గ్రో అవుతున్నాయి అనమాట. ఇది నాకు చాలా మంచి ఎఫెక్టివ్గా పనిచేసింది, చాలా బాగుంది అనిపించింది. సో అందుకే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను. చూసారు కదా, నాకైతే హెయిర్ అస్సలు ఓడలేదు. మీరు రెగ్యులర్గా కానీ రెగ్యులర్ బేసిస్లో అంటే వీక్లీ 2 అలా ట్రై చేస్తే కనుక హెయిర్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ కొత్త హెయిర్ కూడా రావడానికి మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే మన స్కిన్కి కూడా నేను ఇందాక చెప్పినట్టుగా కొల్లాజన్ ప్రొడక్షన్ వస్తుందన్నమాట. నేను ట్రై చేసిన హెయిర్ ప్యాక్ నాకైతే మాత్రం మంచి రిజల్ట్ వచ్చింది. ఎవరైనా కావాలనుకుంటే హ్యాపీగా ట్రై చేయండి. మీరు ప్యాచ్ టెస్ట్ ఇటువంటిది ఏది ట్రై చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటా బేసిక్గా, ఎందుకంటే ఇందులో మనకి కెమికల్స్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి ప్యాచ్ టెస్ట్ కూడా అవసరం లేదనుకుంటాను. అండ్ నాకైతే మాత్రం ఇది బాగా సెట్ అయింది. ఓకే, నాకు సాటిస్ఫైడ్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట. బేబీ హెయిర్స్ చూసారు కదా, ఇక్కడ బేబీ హెయిర్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఇదిగోండి. సో ఇక్కడ మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, మీరు చూసారు కదా. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, అది బేబీ హెయిర్స్ అనమాట. అంటే హెయిర్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగుంది ప్యాక్ అయితే మాత్రం. అండ్ ఆనియన్ పేస్ట్ పెట్టడం వల్ల మన స్కిన్లో కొల్లాజన్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందంట. సో కొల్లాజన్ ఎందుకు అంటే మన స్కిన్ పైన ఉన్న ఎలాస్టిసిటీ సాగిపోకుండా, ఏజింగ్ అది కనిపించకుండా అలా యాంటీ ఏజింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది అలా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి నేను బాగా గమనించిన విషయం ఏంటంటే,
నాకు డాండ్రఫ్ ఉండేదన్నమాట కొంతవరకు. ఈ ఆనియన్ పేస్ట్ ఇప్పుడు నేను ఒక 5-6 టైమ్స్ వరకు అప్లై చేశాను. సో అది అప్లై చేసిన తర్వాత డాండ్రఫ్ దానంతట అదే పోయింది. మరి ఇది కోయిన్సిడెన్సా లేకపోతే నిజంగా దీని ఎఫెక్టా నాకు తెలియదు, కానీ డాండ్రఫ్ అయితే మాత్రం బాగా తగ్గింది. సో దానివల్లే అనుకుంటున్నాను నేనైతే. సో ఎవరైనా డాండ్రఫ్ ఉన్నా కూడా ట్రై చేయండి. హెయిర్ సిల్కీగా అవుతుంది, మనకి మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది అండ్ బౌన్సీ అవుతుంది, హెయిర్ వాల్యూమాటిక్గా కనిపిస్తుంది. సో చూసారు కదా, మంచి వాల్యూమాటిక్గా కనిపిస్తుంది, బౌన్సీగా ఉంటుంది. అలాగే ఇంకా డాండ్రఫ్ అది కూడా పోతుంది. చాలా మంచి కండిషనర్ లాగా కూడా యూస్ అవుతుంది. సో అదనమాట ఈరోజు నేను ట్రై చేసిన హెయిర్ ప్యాక్ అయితే. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాక్. సో ఇప్పుడు ఇంకా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నాను. నాకు బేసిక్గా పట్టు శారీస్ ఎక్కువైపోయాయి అనమాట. ఫ్యాన్సీ కానీ వర్క్ శారీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఫ్యాన్సీ కూడా ఉన్నాయి, బట్ వర్క్ శారీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని చెప్పి వర్క్ శారీస్ ఏమన్నా తీసుకుందామని నేను ట్రై చేస్తున్నాను. బట్ ఏంటంటే నాకు ఎక్కడా కూడా అంత మంచిగా వర్క్ శారీస్ అయితే దొరకలేదు. సో వైజాగ్లో ఎక్కడైనా వర్క్ శారీస్ బాగున్నాయి అనుకున్నా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళల్లో ఆన్లైన్ వర్క్ శారీస్ బాగా ఎవరైనా సేల్ చేస్తున్నట్టున్నా ప్లీజ్ నాకు పింగ్ చేయండి. సో అది నాకు తెలుస్తుంది అనమాట ఎక్కడ ఏది బాగుంది అనేది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక తప్పకుండా నాతో కూడా షేర్ చేసుకోండి. నేనైతే వర్క్ శారీస్ పర్చేస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో యా, ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.